వెరీ వెల్ సెడ్. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్స్కి ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బడ్జెట్ అనేది ఉంటుంది. సో ఆ బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేయాలి? దీంట్లో బేసికల్గా ఏంటంటే మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఇంటీరియర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది హౌస్. ఫస్ట్ ఇల్లు ఫైనల్ చేసుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ని ఫైనల్ చేసుకున్నట్టుగానే ఇంటీరియర్ డిజైనర్ని కూడా మీరు ఫైనల్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో గోడలో పెట్టేవి కొన్ని ఉంటాయి, పైన పెట్టేవి కొన్ని ఉంటాయి. అవి గోడ కడుతున్నప్పుడే పెట్టాల్సిన పరిస్థితి కొన్ని ఉంటుంది. దానికన్నిటికీ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఇఫ్ ఆర్కిటెక్ట్ ఈస్ గివింగ్ యూ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్సో ఇంటీరియర్స్ ఇస్తే ఇట్స్ ఓకే, ఫెంటాస్టిక్. అదర్వైజ్ రెండు మీరు కంప్లీట్ చేసుకుని ఇది అయ్యే లోపల అదే అని అనుకోకుండా, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినాక మనం ఇంటీరియర్ డిజైన్ అపాయింట్ చేద్దాం అనుకునేది రాంగ్ డెసిషన్. దాంతోపాటు రెండు చేయటం వల్ల ఇట్ షుడ్ జెల్ ఈచ్ అదర్, దెన్ థింగ్స్ విల్ కమ్ వెరీ బెటర్ అన్నమాట. ఓకే, గాట్ ఇట్. అండ్ ఆల్సో సార్ ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఇప్పుడు అన్ని ఫ్లాట్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఫ్లాట్స్లో మనం వెళ్తున్న వెంటనే వీఆర్ గెటింగ్ దట్ ఛాన్స్. మన కాలర్ వచ్చారు సార్, చూద్దాం ఫస్ట్. హలో హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. సంపత్. ఓకే అండి, సంపత్ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇది ఇప్పుడు లేటెస్ట్ గా కబోర్డ్స్ వస్తున్నాయి కదా ఇంటీరియర్ లో. హలో చెప్పండి సంపత్ గారు. ఇప్పుడు ఓల్డ్ గా ఐరన్ తో చేసిన కబోర్డ్స్ ఉంటాయి కదా, లేటెస్ట్ గా ఏదైనా నార్మల్ గా వేరే మెటల్ తో లేటెస్ట్ గా ఏదైనా కబోర్డ్స్ వచ్చాయండి? నో సార్, ఇప్పుడు చేసుకోవచ్చు అట్లా? సంపత్ గారు, ఇప్పుడు బేసికల్గా చాలా వరకు అపార్ట్మెంట్స్లో కానీ ఇంట్లో కానీ ప్లైవుడ్ లామినేట్తో చేసే కబోర్డ్సే ఎక్కువ వస్తున్నాయి సార్. రెడీమేడ్ ఉన్నా కానీ ఈవెన్ మీకు రాజస్థానీ కార్పెంటర్స్ చేసేది లేకపోతే చేసినా కానీ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ విత్ దిస్ ఓన్లీ. ఐరన్ ఎక్కడ వాడతారంటే మీకు లాకర్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా మీకు ప్రీషియస్ ఐటమ్స్ ఎక్కడన్నా, లేకపోతే మీ వర్టికల్ డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి, లేకపోతే ఇట్లాంటి ఏరియాస్లో, లేకపోతే ఆర్నమెంట్స్ పెట్టుకునే ఏరియాలో అట్లాంటి ఏరియాస్కి మీరు ఐరన్ వాడొచ్చండి. బట్ అదర్వైజ్ రెగ్యులర్ కబోర్డ్స్ వీ హ్యావ్ టు గో విత్ ప్లైవుడ్ అండ్ లామినేట్ ఓన్లీ. దట్ వెరైటీస్ ఆఫ్ ప్లైవుడ్ చాలా వచ్చినాయి, దాంట్లో వాటర్ ప్రూఫ్ ఉన్నాయి. అండ్ మీరు బేగం బజార్లో ఉన్నాం అంటున్నారు కాబట్టి యు ఆర్ వెల్ నోన్ ఫర్ ఆల్ దీస్ అని అనుకుంటున్నా సంపత్ గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.